నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఎప్పుడు ఎన్టీఆర్‌కి, బాలయ్యకి ఏదో నడుస్తుంది. అంటే ఎన్టీఆర్ ఎప్పుడు ప్రేమ చూయించినా బాలకృష్ణ గారు ఏదో అంటే కొంచెం వ్యతిరేకత చూపుతారన్నట్టుగా సోషల్ మీడియాలో చూపిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారికి ఎప్పుడైతే అవార్డ్ వచ్చిందో జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేశారు. సో దీన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని అందరూ చెబుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి? మొన్న 'అన్‌స్టాపబుల్' వేదిక మీద కూడా ఈయన పేరు తీయలేదు. 'జైలవకుశ' పేరు ఎత్తలేదు. అసలు ఈ హౌ డేర్ అసలు ఈ ప్రోగ్రామే జరగడానికి వీల్లేదు. బాబీకైనా బుద్ధి లేదా? ఇలాంటివన్నీ మాట్లాడుకున్నారా? అప్పుడు బాబీ కూడా క్లారిటీ ఇచ్చుకున్నాడు. బాబు తట్టుకోండి. అలాంటివేమీ లేవు. వాళ్ళు బానే ఉన్నారు. మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకొని ఏమీ చేయకండి అని. నిన్న ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కూడా విడతల వారీగా ఆయన ఒక టైంకి, ఈయన ఒక టైంకి హ్యాపీగా వచ్చినా అక్కడ శాంతియుతంగానే జరిగింది. ఎవరి ఇళ్ళకి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు కూడా ఆయనకి పద్మ అవార్డు వచ్చినప్పుడు ఈయన కూడా శుభాకాంక్షలు తెలిపాడు. నిజంగా వీళ్ళకి ఏదో ఉండి ఒక పెద్ద వైరం ఉంటే వీళ్ళు ఇలా తెలుపుకోరు. అవును. నెక్స్ట్ సరే మా మధ్య వైరం ఉందని అందరూ అనుకుంటున్నారు. దీనివల్ల నందమూరి ఫ్యాన్స్ 2 వర్గాలుగా చీలిపోతున్నారు. కాబట్టి మేము బాగానే ఉన్నాము అని పైకి చెబితే బాగుండు అని చెప్పాడేమో అని అనుకుందాం. నెక్స్ట్ నిజంగానే గొడవలు ఉన్నాయి అనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఆయనను కొట్టాడు, ఆయన వీళ్ళ ఇంటికి వచ్చేసి తలుపులు తన్నాడు, ఇద్దరు కొట్టి చూస్తే చాలు కొట్లాడేసుకుంటారు. ఓకేనా, అనుకుందాం కాసేపు. ఎవడింట్లో ఉండవమ్మా గొడవలు? మీ ఇంట్లో లేవా, మా ఇంట్లో లేవా? ఎవరింట్లో ఉంటాయి గొడవలు? అంటే అందరి ఇళ్లలోనూ ఉంటాయి. సొంత అన్నదమ్ములకి మాట పడదు, ఇంట్లో మొగుడు పిల్లలకే మాట పడదు, అత్త కోడలికి పడదు, తండ్రి కూతుర్లకి పడదు, తండ్రి కొడుకులకి పడదు. కానీ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఎందుకంటే ఆ బ్లడ్ అంతా ఒకటే కాబట్టి. మేనమావకి మేనకోడలికి వీళ్ళకి పడదు. ఇవేవో ఉంటాయి డిఫరెంట్ ఆస్పెక్ట్లో. తోడి కోడళ్ళకి పడదు, తోడు అల్లుళ్ళకి పడదు. అవునా? అలా అని చెప్పేసి ప్రతి ఫంక్షన్లోనూ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. జస్ట్ మాట్లాడుకోరు. ఎక్కడెక్కడ బయట వాళ్ళ గురించి చెప్తారు, మళ్ళీ వీళ్ళ ఇంట్లో కాదు. అలా అందరి ఇళ్లలోనూ గొడవలు ఉంటాయి, మాట అనుకోవడాలు ఉంటాయి, మొహం మార్చుకోవడాలు ఉంటాయి, మళ్ళీ కలుసుకోవడాలు ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. వీళ్ళు ఇల్లు ఏమన్నా అతీతమా? వీళ్ళ కుటుంబం ఏమైనా? వీళ్ళు కూడా మనుషులే కదా, ఉంటే ఉంటాయి, లేకపోతే లేవు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, తిట్లాడుకుంటున్నారు, వీళ్ళకి ఎందుకమ్మా అనవసరంగా? దేనికైనా సరే ప్రతి ఇళ్లలోనూ ఉంటాయి ఇవి. పెద్ద విజయం నిన్న మోహన్ బాబు గారి ఇంట్లో జరిగింది. అందరి ఇళ్లలో ఏదో ఒకటి ఉంటాయి. అది ఎంత కాదన్నా వాళ్ళ పర్సనల్. కాకపోతే వాళ్ళు పెద్ద స్టార్ సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళ ఇంట్లో చిన్న గొడవ జరిగినా సరే, అమ్మ చూడు ఎంత పెద్ద గొడవ జరిగిందో అని 24 గంటలు మాట్లాడుకుంటాం, 30 రోజులు మాట్లాడుకుంటాం. తేలిందా లేదా ఈ ఈ రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది అంతే. ఇకపోతే ఎన్టీఆర్ అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఆయన శుభాకాంక్షలు తెలిపాడు కాబట్టి వదిలేయండి ఇక్కడితో. నందమూరి ఫ్యాన్స్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు, బాలయ్య ఫ్యాన్స్ వేరు కాదు. దే ఆర్ ఆల్ వన్. అందరూ ఒకటే. కొన్ని సందర్భాల్లో కలిసి వెళ్తారు, కొన్ని సందర్భాల్లో మాట పడకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళరు. అది వాళ్ళ ఇష్టం. ఇవాళ వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోయినా రేపు మాట్లాడకుండా చివరికి కలిసి ఉండేది వాళ్ళే. వీళ్ళందరూ ఎవరు? మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. వీళ్ళందరూ దేని గురించి ఆలోచిస్తారు? వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ కుటుంబాలను వదిలేసి ఎప్పుడెప్పుడు నందమూరి ఫ్యాన్స్ కలుస్తారని ఎదురు చూడట్లేదు కదా. వీళ్ళకి అదొక చిన్న టాపిక్ అంతే అది. సో ఎన్టీఆర్ అయితే ట్వీట్ పెట్టాడు. నెక్స్ట్ కూడా వీళ్ళ ఫంక్షన్స్లో ఏమైనా ఉంటే ఇద్దరు కలవచ్చు, కలవకపోయినా ప్రాబ్లం లేదు, వీళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్కి ఆస్కార్ వచ్చింది, బాలయ్య శుభాకాంక్షలు చెప్పలేదు. ఇట్స్ ఓకే, ఎవరిష్టం వాళ్ళది. చెప్పలేదు అంటే మీకు ప్రతిదీ ఏంటంటే బహిరంగంగా కావాలి ప్రకటనలో. ఆయన పొద్దున్నే ఫోన్ చేసి ఎవరెవరే నీకు శుభాకాంక్షలు చెప్తున్నా, పొద్దున్న నీకేదో వచ్చింది చూశానని చెప్పండొచ్చు. ఆ ఫోన్ మాట్లాడింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా? నీకు నాకు తెలియదుగా. మనకేందంటే ఈయన వెంటనే ట్విట్టర్ ఓపెన్ చేసి జూనియర్ ఎన్టీఆర్కి ఆస్కార్ వచ్చినందుకు శుభాకాంక్షలు చెబితేనే మనకు చెప్పినట్టు, లేకపోతే చెప్పనట్టు. ఇలా ఉంటుంది. బట్ దేన్ని కూడా ఎక్కువ ఆలోచించడం మానేస్తే బెటర్.